ఇప్పుడు గాయస్ మనకి నిన్న సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి ఆర్సీబీ కేవలం 2 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి మ్యాచ్ హోరాహోరీగానే జరిగింది. అయితే మరి దీని వెనక మళ్ళీ అంటే 2 రన్స్ తేడాతో ఓడిపోవడం వెనక మరి ఆంతర్యం ఏంది అనే డౌట్ అందరికి రావచ్చు. సో అయితే దీని గురించి ఎంఎస్ ధోని కూడా మాట్లాడారు. ధోని చెప్తుంది మూడు విషయాల గురించి. ఒకటి ఏంటంటే అతను బ్యాటింగ్ గురించి. అదేంటంటే మనకి ఎంఎస్ ధోని బ్యాటింగ్ వచ్చినప్పుడు మీరు అందరూ చూసుంటారు, మనకి ఖచ్చితంగా సిఎస్కే గెలిచే సినారియోనే కనిపించినాడు. కానీ ఆ సినారిలో కనుక ఎంఎస్ ధోని 2-3 సిక్స్లు కనుక బయట వేసినట్టయితే ఖచ్చితంగా సిఎస్కే వైపు టర్న్ అయిపోయేది ఈజీగా మ్యాచ్. సో దాని తర్వాత ధోని వచ్చి మరి అంత బిగ్ ఇన్నింగ్స్ ఆడకపోవడమే ఇది కొంచెం మ్యాచ్ ఆర్సీబీ వైపు తిప్పిందని చెప్పాలి. అదే ఎంఎస్ ధోని కూడా చెప్తున్నాడు. సో నేను కనుక ఆ టైంలో 2-3 సిక్స్లు బయట వేసినట్టయితే ఖచ్చితంగా చేంజ్ అయ్యేది మ్యాచ్. సో మరి ఈ ఓటమికి నేను కూడా ఒక కారణం అని అయితే చెప్తానని చెప్పేసి కూడా ధోని మాట్లాడాడు. అయితే ఇది పక్కన పెడితే నెక్స్ట్ మరి వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే మరి డెత్ ఓవర్స్లో రొమారో షఫర్డ్ పిచ్చి కొట్టాడు. ఆ 2 ఓవర్స్లోనే 54 రన్స్ వరకు కొట్టాడు. మరి అతన్ని కనుక కట్టర్ చేయగలిగినట్టయితే కొంచెం మెరుగ్గా ఉండేది. సో 180 కల్లా కంప్లీట్ చేసేవాళ్ళు. దాని తర్వాత 180 అంటే చిన్నస్వామి స్టేడియంలో ఈజీగా గెలిచేవాళ్ళు. సో అది చేయకపోవడం, దాని తర్వాత యార్కర్లు వేసినట్టయితే బాగుండేది. ధోని అదే చెప్తున్నాడు, యార్కర్లు కానీ లేదు అంటే యార్కర్లు మిస్ అయినా సరే లో ఫుల్ టాస్లు పడతాయి. సో లో ఫుల్ టాస్లు పడినా సరే కొంచెం బ్యాట్స్మెన్ని మరీ సిక్స్లు కొట్టనీయకుండా అయినా సరే కట్టడి చేయొచ్చు. సో మరి మా వాళ్ళు యార్కర్లు వేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు. సో అది కూడా ఒక మిస్టేక్ అని చెప్పొచ్చు అని చెప్పేసి ధోని కూడా మాట్లాడాడు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే స్కూప్ షాట్లు. మరి వాళ్ళ బ్యాట్స్మెన్స్ చూసుకుంటే ఎవరో కూడా స్కూప్ షాట్లు ఆడుతుంది లేదు. మరి యార్కర్లు వేసారంటే ఖచ్చితంగా స్కూప్ షాట్లతో అయినా సరే మరి 4లు పంపించవచ్చు. సో మరి అటువంటి బ్యాట్స్మెన్ కూడా వీళ్ళకల్లే కరువయ్యారు. ఒక జడేజా తప్ప ఇంకెవరో కూడా ఆడట్లేదు. సో మరి ఏదైనా సరే ఈ మూడింటి మీద మాత్రం ఖచ్చితంగా మేము వర్కౌట్ చేసి వస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ అని చెప్పేసి ధోని కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదైనా సరే ఈ మ్యాచ్ చూసిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారు అనేది, అసలు సిఎస్కే ఓటమికి కారణం ఏంది అనే దాని గురించి మరి మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి.